హలో అందరికీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక ఈవినింగ్ రొటీన్ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే పిల్లల కోసం అయితే రైస్ చేస్తున్నానండి. నా కోసం అయితే చపాతి చేసుకుంటున్నాను. నాకు అంత అనీజీగా కొంచెం బాడీ పెయిన్స్ అలాగే కొంచెం హెడేక్గా ఉంది. రైస్ అయితే తినాలనిపించట్లేదు. ఇప్పుడైతే ఒక చపాతి తినాలనిపించింది. అది కొంచెం ఎల్లిపాయ కారంతో. నాకు కొంచెం హెడేక్గా అలాగే కొంచెం అనీజీగా అనిపించినప్పుడు అయితే వెల్లిపాయ కారంతో అన్నం తినేదాన్ని. కాకపోతే ఇప్పుడు నాకు అన్నం తినాలనిపించట్లేదు, చపాతీ తినాలనిపించింది. చాలా డేస్ అయిపోయింది చపాతీ తినక. ఈ సమ్మర్ అంతా ఏంటంటే ఈ ఎండలకు చపాతీ తింటే ఇంకా హీట్ అని చెప్పేసి దాన్ని అయితే పక్కకు పెట్టేశాను. తినలేదు, చేయలేదు కూడా. ఇప్పుడైతే తినాలనిపించింది, సో వెంటనే చేస్తున్నాను. గోధుమ పిండిలో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసి మొత్తం దాన్ని ఫింగర్స్తో మాత్రమే కలపాలి. ఆ తర్వాత మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మెత్తగా ఉంటాయి చపాతీ అనేది. ఇది కొంచెం ఇబ్బంది, కొంచెం టైం పట్టుద్ది. చపాతీ పిండి ఎంత మంచిగా కలిపితే రోటీ అనేది చపాతీ అనేది అంత మంచిగా వస్తుంది. ఇది నేను ఈ చపాతీలో కలపడం నేర్చుకోవడానికి ఒక 7 years పట్టిందండి. అంటే నాకు పెళ్ళైన కొత్తలో తెలియదు చపాతీ పిండిలో కలపాలని తెలియక ఒకటేసారి మొత్తం వాటర్ వేసి మొత్తం గట్టిగా ఇట్లా కలిపేదాన్ని. అది గట్టిగా అయ్యేది, ఎలాగో అయ్యేది, కొంచెం లూజ్ అయ్యేది, కొంచెం గట్టిగా అయ్యేది, చేతికంత అతికేది, ఒకలాగా అయ్యేది. అసలు నాకు చపాతీ పిండి ఇలా కలపాలని తెలియకపోయేది. కొద్ది సంవత్సరాలకు చపాతీ పిండి ఇలా కలపాలి, రోటీ ఇలా చేస్తే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అని తెలిసింది. మొత్తానికైతే ఇన్ని సంవత్సరాలకు నేను చపాతీ మంచిగా కలపడం నేర్చుకున్నాను. పిండి అలాగే చపాతీ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఒక్కటి తిన్నా కూడా మంచిగా తృప్తిగా అనిపిస్తుంది. అంతకుముందు నేను చేసినప్పుడు గట్టిగా అప్పడంలా వచ్చేది చపాతీ. నాకే అర్థం కాకపోయేది, ఏందబ్బా అసలు చపాతీ ఇంత హార్డ్గా గట్టిగా వస్తుంది, తింటే అప్పడం లాగా ఉంటుంది అనుకునేదాన్ని. ఓహో, ఫాల్ట్ ఎక్కడుందంటే నేను కలపడంలోనే ఫాల్ట్ ఉందని టిప్స్ అన్నీ చూసి అందులో చూసి అక్కడెక్కడ చూసే వరకు ఇన్ని ఇయర్స్ అయిపోయింది. ఫైనల్గా పిండి కలపడం నేర్చుకున్నాను. చపాతీ కూడా కాలవడంలో కూడా ఒక ఉంటుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తాం కదా, అది మాడిపోతుంది, గట్టిగా అవుతుంది. లో ఫ్లేమ్లో కాల్చేసి 2 sides తిప్పిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని కాలుస్తే, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. నేనేంటంటే ఆయిల్ వేయకుండా మొత్తం ఫుల్ కలర్గా తినలేను కాబట్టి సింపుల్గా 2 sides కాల్చిన తర్వాత నేను లైట్గా ఆయిల్ వేస్తాను. అది నీట్గా లో ఫ్లేమ్లో కాలుస్తేనే చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. ఫైనల్గా నేను చపాతీ పిండి కలుపుకోవడం నేర్చుకొని అలాగే చపాతీ కాలవడం నేర్చుకునే వరకు ఒక 7-8 years అయిపోయింది నా మ్యారేజ్ అయ్యి. ఆ తర్వాత ఇంకో స్టోరీ కూడా ఉందండి. కొన్ని బ్రేక్ఫాస్ట్ కొన్ని వంటలు కూడా నేను నేర్చుకునే వరకు నాకు ఒక 8 years అట్లా పట్టింది. ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలా అని. కానీ అవి అప్పుడప్పుడు ఆలోచించుకుంటే ఇన్ని మిస్టేక్స్ చేసినా అని అనిపిస్తుంది. నేనేంటంటే చపాతీ చేయడానికి కూడా ఇన్ని మిస్టేక్స్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకం, లేజీ అనేది ఎక్కువ ఉండింది. ఎందుకంటే చపాతీ పిండి కలపాలంటేనే చాలా బద్ధకం అసలు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్లో అంతా నేను అవాయిడ్ చేశాను, చేయలేదు. మ్యాక్సిమం అయితే చపాతీ చేస్తుంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే తింటే తినాలనిపిస్తుంది. నాకేంటంటే ఎల్లిపాయ కారం ఎలా అంటే కొంచెం ఎల్లిపాయలు దంచేసి అందులో ఉప్పు కారం అలాగే ఆనియన్ కడి వేసుకుంటాం కదా చపాతీలో, చాలా టేస్ట్గా ఉంటుంది. నోటికి కమ్మగా కారంగా తగులుతుంది. నాకైతే పిచ్చి ఇష్టం అండి. ఇదే చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే చపాతీ అనగానే గుర్తుకొచ్చిందండి. ఇంకా ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలాగే ఏమైనా చిన్న హ్యాపీనెస్ మెమొరీస్ ఏమైనా ఉన్నాయా మీరు చేసిన మిస్టేక్స్వి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా షేర్ చేసుకుంటప్పుడు గుర్తు చేసుకుంటుంటేనే హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఎన్ని మిస్టేక్ చేసినామని. నాకైతే ఇప్పటికి కూడా కొన్ని కర్రీస్ చేయాలంటే అసలు భయం వేస్తుంది. అమ్మో, అది సెట్ అవుతుందా, హిట్టా ఫట్టా, అది ఫెయిల్ అవుతుందా, మంచిగా వస్తుందా, మంచిగా రాదా అనుకుంటే కొన్ని కర్రీస్ చేస్తాను. కొన్ని కర్రీస్ మాత్రం బాగా చేస్తాను. ఒకవైపు అయితే కిచెన్లో ఫుల్ వేడి అండి. ఎందుకంటే ఇంకా జూన్ అయితే వచ్చేసింది కానీ అసలు ఎండలో ఏమాత్రం తగ్గలేదు. కిచెన్లో చాలా వేడిగా ఉంటుంది. ఇంకా అందులోటి గ్యాస్ దగ్గర ఉంటే మాత్రం చాలా స్వెట్, చెమటలు. కాకపోతే మన చపాతీ నాకు తినాలనిపించింది. మనం వంటలు చేయక తప్పదు కాబట్టి మనకైతే తప్పదు ఇది. ఇంకా మొత్తానికైతే నేనైతే చపాతీ ఇలా చేసేసాను.
ఫైనల్గా చాలా సాఫ్ట్గా వచ్చాయండి, మంచిగా అనిపిస్తుంది. చపాతీ ఏంటంటే సాఫ్ట్గా ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అదే హార్డ్గా ఉంటే అప్పడంలా గట్టిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే చపాతీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చక్క ఫేస్ వాష్ చేసుకొని ఏం చక్క ఎల్లిపాయ కారం వేసుకొని చపాతీ తింటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.